చెప్పండి, వారంలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకంటే ఈరోజు ఒక స్కూల్ చూసుకుంటే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఎంత అభివృద్ధి చేశాడండి. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే తెలుస్తుందండి. అక్కడ మొత్తం A to Z. మా ఊరు చాలా చిన్న ఊరండి. ఏ ఊరండి మీది? చిన్న జగంపేట, గొల్లపూడి మండలం, పెద్ద నియోజకవర్గం, చిన్న ఊరండి మాది. కానీ మా ఊరికి అక్షరాల 62 లక్షలు ఇచ్చాడండి. ఒక టీడీపీ గవర్నమెంట్లో ఒక కాంపౌండ్ వాల్ కట్టమంటే కట్టలేకపోయారండి. కానీ ఈరోజు మా ఊరు స్కూల్ 62 లక్షలు స్కూల్కి కొత్తగా కట్టించాడండి. మొత్తం A to Z సిమెంట్ రోడ్లు ఏమైందండి. ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి పథకం అందించాడండి. కులం కానీ మతం కానీ ఏం చూడలేదు. మరి ఇంత అభివృద్ధి జరిగింది మీ ఊర్లో, నువ్వు అంకెలతో సహా చెబుతున్నావు, 5 ఏళ్ళు కాలం ఇచ్చావు నిన్ను పరిపాలించమని, నువ్వు ఏం చేసావు అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా? పవన్ కళ్యాణ్ అంటే నేను చెప్తాను చూడండి, నేను 2019లో పవన్ కళ్యాణ్, నేను జనసేన పార్టీ 2019లో నేను బూత్ ఏజెంట్. మా ఊళ్ళో ఎవరు లేకపోతే నేను బూత్ ఏజెంట్ చేశాను. మా ఊళ్ళో ఒక 5 మెంబర్స్ అంటే నేను 2 బూత్ ఏజెంట్ చేశాను. కానీ ఒక నాయకుల లక్షణం ఇంక లేవండి. ఇప్పుడు ఈ వారం ఎలా ఉంటాడు, మళ్ళీ వారం ఎలా ఉంటాడో తెలియదు. అలా వస్తుంటాడు పోతుంటాడు. కరోనా టైంలో కనీసం అడ్రస్ కూడా గల్లిందండి మనోడు పవన్ కళ్యాణ్ గారు. వచ్చాడు పోతాడు. ఈరోజు వచ్చాడు, మన పిఠాపురం జ్వరం ఉన్నాడు, 3 రోజులు వెళ్ళిపోయాడు హైదరాబాద్. జ్వరం అంటే ఇక్కడ పిఠాపురం హాస్పిటల్ లేవా, కాకినాడ హాస్పిటల్ లేవా, వెళ్ళి రావచ్చు కదండి. అంటే జ్వరానికి వెళ్ళిపోతే ఇంకా తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటాడండి? ఆయన ఉండదు కదా, వెళ్ళిపోతాడు. వస్తాడు, ఎలక్షన్ అయిపోయిందాకా ఉంటాడండి. ఫిబ్రవరిలో తీసుకున్నాడు, మే 13 దాకా ఉంటుంది. మే 13 అయిపోయిన తర్వాత ఖాళీ చేస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడో వస్తాడు, రావడం పోవడమే తప్ప పర్మనెంట్గా ఉండండి పవన్ కళ్యాణ్ గారు. కానీ ఓటింగ్ ఎక్కువగా ఉంది, కాబులు అధిక సంఖ్యలో, ఎన్ని జనసంఖ్యలు ముగ్గుగా ఉన్నాయి కాబట్టి గీతగా నోటిస్తామని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అలాగంటే అలా కాదండి, కాపులు కూడా చాలా మంది వైసీపీ వాళ్ళు ఉన్నారండి. కానీ లేడీస్ అండి ఎక్కువ ఓటింగ్ వైసీపీకి లేడీస్ నుంచి వస్తుంది. వాళ్ళు ఎట్లా సైలెంట్గా ఉంటారు, కానీ ఓటింగ్ మాత్రం భారీ స్థాయిలో పడిపోతుంది. ఇందులో ఎటువంటి మొహమాట లేకుండా చెప్తున్నాండి. ఎందుకంటే సింపుల్ ఒక మాట చెప్పాలంటే